మార్నింగ్ 4 o'clock అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. ఎందుకంటే టోటల్ టెంపుల్స్ అన్ని ఓపెన్ లో ఉంటాయి అనమాట. అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే అష్టలింగాలను చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం, సెకండ్ అగ్నిలింగం, దాని తర్వాత యమలింగం, ఫోర్త్ వచ్చేసి నైరుతిలింగం. నైరుతిలింగం దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్తే సూర్యలింగం, దాని తర్వాత ఫిఫ్త్ వన్ వరుణ లింగం, సిక్స్త్ వచ్చేసి వాయులింగం, అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే చంద్రలింగం వస్తుంది. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి కుబేరలింగం. అష్టలింగాల్లో ఫైనల్ వన్ వచ్చేసి ఈశాన్యలింగం అనమాట. దీంతో అష్టలింగాలన్నీ పూర్తి అయిపోయినట్టే. దారి మధ్యలో ఒక టెంపుల్ లో ఇలా మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ ని నిలబెడితే అది నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతారు. దారి మధ్యలో కాలు నొప్పులు వస్తే ఇలా రిలాక్సేషన్ మిషన్స్ ఉంటాయి అనమాట. 50 రూపీస్ ఇచ్చి ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చు. సూర్యలింగం, చంద్రలింగం ఇవి సూర్యచంద్రులకి ప్రతీకలు అనమాట. అష్టలింగాలకి అయితే కౌంట్ అవ్వవు. మార్నింగ్ టైం ఈ సన్ రైజ్ కి ఆ వ్యూ పాయింట్ అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు సగం సగం ఉన్న ఆలయం అయితే ఉంది. చాలా బాగుంది. 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిచిన తర్వాత టీ బ్రేక్ ఇస్తే ఇది టీ అనుకుంటే ఉడికి నీళ్ళు ఇచ్చాడనమాట. అంత వరస్ట్ ఉంది టేస్ట్. దారి మధ్యలో ఇలా వాటర్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. మనం ఫ్రీగానే ఫిల్ చేసుకొని తాగొచ్చు. ఇంకా ఫైనల్ గా మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడే 2.5 hours పట్టింది మాకు బయటకు వచ్చేసరికి. ఎంత టైం పట్టినా సరే తప్పకుండా ఈ మోక్ష మార్గంలో బయటికి రండి. ఎంత లావ్ అయిన వారైనా సరే ఇందులోంచి బయటకు వచ్చేస్తారు. మన టేస్ట్ తేజనే వచ్చాడనమాట. మనం ఎంత టీ మమ్మల్ని డిసప్పాయింట్ చేసినా దోశ మాత్రం టేస్ట్ అదిరిపోయింది. బ్యూటీ ఆఫ్ తిరువన్నామలని ఎంజాయ్ చేస్తూ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాం. నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎలా అప్లోడ్ చేస్తా. ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి.